నీ చేతిలో ఉంది, తిరిగి వచ్చేది ఉందా నీ చేతిలో? లేదు. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే డబ్బును ఏం తిడతారంటే డబ్బు మీద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు సార్? చేతులు లేపాలి. కొత్తగా వచ్చారు సార్. మీ పేరు? అచ్యుతారెడ్డి సార్. ఓకే. మీరు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు, మీరు కొత్తగా వచ్చారా? మీ పేరు సార్? మహేష్ సార్. మీ ఇంటికి ఒక విఐపి వచ్చాడు. ఆయనకు మర్యాద ఇవ్వకపోతే మళ్ళీ వస్తాడా? రాడు. మరి మనీకి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వస్తే మనీ రాదండి నీ దగ్గరికి. చాలామంది ఈ సూత్రం తెలియక డబ్బుని తిట్టుకుంటారు. ఏమని తిట్టుకుంటారంటే డబ్బు మీద మన్ను వయ్య ఉన్నా తోటుకోతుంది రా, నా దగ్గరికి వస్తూనే లేదు. నిజమేనా? డబ్బుకు ఒక గుణం ఉందంట అండి, కొంతవరకు నన్ను పెంచు తర్వాత నేను నిన్ను పెంచుతా అంటదంట. ఆ కొంతవరకు నువ్వు పెంచలేకనే కొట్టుమిట్టాడుతున్నావు. ఆ కొంతవరకు పెంచే వేదిక ఎట్లుంటుంది ఈరోజు నేర్పబోతుంది నీకు. ఈరోజు ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంత సీరియస్గా ఉంటా, ఇంత సిన్సియర్గా ఉంటా, నేను ఎవ్వని జోలుకోను, ఈయనకి లేని అలవట్లే లేవు, ఈయనతోటి కొత్తదేమో రా డబ్బు అనిపిస్తుంది. డబ్బుకు మంచోడు చెడ్డోడు తేడా తెలియదంటండి. గేమ్ ఎవడు కరెక్ట్ ఆడతాడో వాని దగ్గరికి డబ్బు వస్తుందంట. గేమ్ ఆడే దమ్ము ఉందా లేదా చెక్ చేసుకో అని చెప్తున్నా. ఇక కిక్కొచ్చే మాటలు వస్తే కొట్టుండి క్లాప్స్ కొట్టాలి, కొడితేనే నాకు ఉత్సాహం వస్తుంది. రైట్. ఇంకా చాలామంది డబ్బు ఏమో అందరి దగ్గరికి రావాలని ఉంది. పాపం డబ్బు ఏమో నీకు కావాలని ఉంది, డబ్బుకేమో రావాలని ఉంది.